గతంలో అంటే ప్రతిసారి కూడా 2006 నుండి 2014 వరకు కూడా సిబిసిఐడి ఆధ్వర్యంలో మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూగా 7 టైమ్స్ చేయడం జరిగింది. ఆ 7 టైమ్స్ రెస్క్యూ ఆపరేషన్లో కూడా ఏంటంటే ఎవరైతే మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళ అమ్మాయిలు ఇట్లా మోసపోయినారని మన దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ సిఐడి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి సచివారెంట్ తీసుకొని ఢిల్లీ, బాంబే, పూణే అంటే మహేష్ భాగవత్ సార్ లాంటి వాళ్ళు, ఉమాపతి సార్ లాంటి వాళ్ళ సపోర్ట్తో చేయడం జరిగింది. అప్పుడు 379 మంది అమ్మాయిలని అక్కడ నుండి రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళలో సచివారెంట్ తీసుకోవడము, ముందుకొచ్చి వాలంటరీగా మాతో పాటే చాలామంది అమ్మాయిలు అక్కడ ఉన్నారని విక్టిమ్స్ చెప్పి దానికి ఉపయోగపడింది. కానీ రెస్క్యూ చేసిన తర్వాత 70% నైబర్ డిస్టిక్ అమ్మాయిలే మాకు దొరికారు. కదిరి పేరు ఎందుకు వచ్చిందంటే ఎక్కువ కదిరిలో వాళ్ళు విల్లింగ్ చూపించి నాతో పాటే చాలా మంది అమ్మాయిలు అక్కడ నలిగిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలా, వీళ్ళే బేస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మాకు కానీ ప్రభుత్వానికి కానీ. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోతే వీళ్ళు సచివారెంట్ తీసుకుంటే కూడా అవకాశం ఉండదు లీగల్గా. కాబట్టి వీళ్ళు ఎక్కువ ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా కదిరిలో అయినాయి కాబట్టి కదిరి పేరు ఎక్కువ వచ్చింది. రెస్క్యూ చేసినప్పుడల్లా వచ్చింది మనకి నైబర్ డిస్టిక్ చిత్తూరు, కడప, కర్నూలు కూడా, కొంతమంది ఖమ్మం కూడా వచ్చినారనమాట. నిజంగానే కష్టాల నుండి వెళ్ళారా లేదా మోసపోయి వెళ్ళారండి? 99% వాళ్ళు విల్లింగ్తో వెళ్ళిండేది కాదు. మీకు వేరే రకమైన జాబ్ చూపిస్తాము, వాళ్ళు అంటే సింగిల్ పేరెంట్ ఎవరున్నారు, చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీస్, వీళ్ళందరినీ కూడా ఆ లోకల్గా ఉన్న వాళ్ళే లోకల్ బ్రోకర్స్ ట్రాప్ చేస్తున్నారు. ఈ చైన్ అనమాట, 3 రకాల చైన్ ఉంటుంది. ఈ ట్రాప్ చేసిన తర్వాత అనంతపూర్ లాంటి టౌన్ దగ్గర తీసుకొచ్చేవాడు లోకల్ బ్రోకర్ ఉంటాడు, ఇక్కడ నుండి ట్రైన్లో తీసుకువెళ్ళి పోయేవాడు వేరేగా ఉంటాడు, అక్కడ నుండి ఢిల్లీ, బాంబే, బ్రోతలో తీసుకుపోయేవాడు, అక్కడ దందా నడుపుతున్నవాడు బయటికి రాడు. ఎందుకంటే ఒక సేటుకు 2-3 భార్యలను చేసుకుంటాడు. ఒక్కొక్క దగ్గర ఒక ఇది భీవండిలో కానీ ఢిల్లీలో కానీ తర్వాత వాళ్ళు ఒక గరవాలిని పెడతారు. ఆ గరవాలి పెళ్లి చేసుకొని ఒక 10 మందిని బ్రోతల హౌస్ నడుపుతుంటుంది. ఇట్లాంటిది 3 స్టెప్పుల్లో ఇది నడుస్తుంది అనమాట. వీళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం. చాలా మందిని రెస్క్యూ చేస్తారు కదా మీ ఇచ్చిన సమాచారంతో. అందులో మీకు బాగా కదిలించిన కేసు చెప్పండి ఒకటి, ఇంత దారుణంగా ఉంటారా అని. ఫస్ట్ అంటే 2-3 రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అక్కడున్న లోకల్ పోలీసులు సహకరించకపోవడం ఇదంతా. ఒక మహేష్ భాగవత్ సారు, సునీత మేడము, మేము వెళ్ళినప్పుడు ఇక్కడ సుమతి భీవండిలో రెస్క్యూ చేస్తే అక్కడ 22 మంది అమ్మాయిలు తీసుకొస్తే వాళ్ళందరూ కూడా బిలో 25 years ఉన్న వాళ్ళు, దాంట్లో 18 years అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ ఏంటంటే తీసుకొస్తే అందరూ ఒక్కసారిగా మా మీద పడిపోయారు, కంట్రోల్ చేయలేకపోయినాం. ఎందుకు అంటే మా వాళ్ళు చాలామంది మేము మిస్ అయినామని పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరెవ్వరూ కూడా పట్టించుకోలా, ఇప్పుడు మేమేమి అక్కడికి వచ్చి బ్రతకలేము, మమ్మల్ని బలవంతంగా తీసుకపోయినా మమ్మల్ని ఎవరు ఇంట్లో వాళ్ళు తీసుకోరు, బయట వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు అని చాలా గోల చేశారు. కరెక్ట్ అని తీసుకొస్తే 22 మందిలో టెస్ట్ చేపిస్తే 25 ఏళ్ల లోపల ఉన్న అమ్మాయిలకు 19 మందికి HIV పాజిటివ్. మా లైఫ్ ఇప్పుడు ఏం చేస్తారు మీరు అని అడిగారు. నిజంగానే సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర, మా దగ్గర. కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి చేయడం జరిగింది, కొంతగా గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఇచ్చి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా ఒక అమ్మాయి నాకు అక్కడ నుండి, నాకు ఆమె ఇదైందని తెలియదు, గాలివీడిలో ఒక అమ్మాయి అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలతో పెళ్లి చేసుకొని తను ఆరోగ్యంగానే ఉంది, ఒక సమైక్యక లీడర్గా ఉంటుంది, డైరీ ఫామ్ నడుపుతుంది. మేడం నన్ను మర్చిపోయినారా మీరు, సోన్సో నా పేరు, అప్పుడు మీరు రెస్క్యూ ఆపరేషన్లో నిన్ను బాగా తిట్టిండేది నేనే, ఎందుకు మా జీవితాలు ఇట్లా చేస్తారు, అప్పుడు ఎవరు పట్టించుకోలే, మేము రామన్నాము, ఇక్కడ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఇంత మంచి లీడర్గా ఎదిగాను, మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలా అని చెప్పని ఫోన్ చేసింది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ విధంగా అభినందనలు వేరేగా ఉంటాయండి. కానీ ఆ కేస్ స్టడీస్లో వాళ్ళు చెప్పుంటారు మీకు చాలా విషయాలు, చాలా ఎందుకంటే 20 మందికి తీసుకొచ్చి కింద సెల్లార్లో పడుకోబెట్టడం, భోజనం ఘోరంగా ఉంటుంది. అటువంటి సీన్స్ ఎలాంటి సీన్స్ చూసారు మీరు? ఫస్ట్ అంటే ఈ పనిలో దిగడానికే చేసిండేది ఏమంటే మా కౌన్సిలింగ్ సెంటర్కి ఒక చాకలి పని చేస్తున్న ఒక ఉమెన్ వచ్చింది. ఆమె వచ్చి, మేడం నాకు చాలా అన్యాయం జరిగిపోయింది, నన్ను నా భర్తే ఢిల్లీకి అమ్మేశాడు,
నాకు 2 పిల్లలు ఉండేవాళ్ళు. ఆ పిల్లల్ని ఎక్కడ వదిలారో కూడా తెలియదు. వేరే పెళ్లి చేసుకుని ఉండిపోయినాడు. నేను వెళ్లే ముందు బ్రోకర్‌తో చెప్పిన విషయం ఏంటంటే, ఢిల్లీలో ఇంటి పని చేయడానికి మనకు అప్పులు చాలా ఉన్నాయి. అవి తీరుతాయి అంటే నేను ఒప్పుకొని వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిన తర్వాత నరకం చూశాను నేను. ఆమెతో 1 to 1 మాట్లాడి బాడీ మ్యాప్ ఏపించిన. ఆ బాడీ మ్యాప్ ఏసినప్పుడు ఇది 2003వ సంవత్సరంలో 2003లో తీసుకున్న నిర్ణయం నేను ఈ పని చేయాలని. ఆ బాడీ మ్యాప్‌లో ఏసినప్పుడు ఆమెతో బాడీ మ్యాప్ అంటే ఏంటంటే, ఆమె బొమ్మ గీస్తూ ఎక్కడెక్కడ ఆమె శరీరం మీద గాయాలున్నాయి, ఎందుకైనాయి ఆ గాయాలని ఏపిచ్చాను. అప్పుడు ఆమె ఆ గాయాలన్నీ నాకు చూయించింది. ఒక్కొక్కడు ఒకలాగా వస్తాడు. సిగరెట్లతో ఒళ్ళు మీద కాల్చుంటాడు. కాలుస్తూ వాడు నన్ను ఎంజాయ్ చేస్తాడు. నేను శవంలాగా పడుకొని ఉండాలి. ఇంకొకడు గోళ్ళు పెంచుకొని చాలా చిరాకుగా అంటే రేట్ ఉంటుంది. రూ. 50 నుండి 500 వరకు ఉంటుంది రేటు ఒక్కొక్కరికి. అట్లా వచ్చినప్పుడు ఆ కాలిన శరీరం మీద ఆ గోళ్ళతో నా మీద పడినప్పుడు నేను ఎందుకు బ్రతికినానా అనిపిస్తుంది. అది నన్ను కదిలించింది. తర్వాత ఈ పని చాలా ఎంత కష్టమైన దీనికోసం నాకు పెద్దగా ఇప్పటి వరకు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ మీద పనిచేయడానికి ప్రత్యేకమైన నిధులు కానీ దీనికి సంబంధించలేదు. నా దగ్గర పనిచేస్తున్న వేరే వేరే రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి కేస్ స్టడీలు చెప్పి ఈ పని మనం చేయాలి. అందుకే కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పటి వరకు కూడా కదిరిలో నడుపుతున్నాము. ఇక్కడ కూడా కేసులు అనంతపురకు వస్తే కూడా అనంతపురం వస్తాయి. ఎందుకంటే అనంతపురకు రావాల్సింది కూడా మీకు తెలుసు, గతంలో నా ఇల్లు బ్రోకర్స్ బయటకు వచ్చి తగలబెట్టేశారు. నాకెవరు ఇల్లు ఇవ్వలేదు. దానికోసమని అనంతపురకు షిఫ్ట్ అయ్యి దీనికి చైల్డ్ మీద ఇట్లాంటి వ్యవసాయం మీద రైతు ఆత్మహత్యలు. ఎందుకంటే కారణం అదే. ఎవరైతే సింగిల్ ఉమెన్ ఉన్నారో, ఎవరైతే వల్నరబిలిటీ కమ్యూనిటీ ఇమీడియట్లీ ట్రాప్ చేసి వాళ్ళు నమ్మేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ పని చేయాలి అనేది కొంచెం వాళ్ళ జీవనోపాధుల మీద కూడా పనిచేయడం అనేది జరిగింది. దాంతో తీసుకున్నది ఇది కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేయడం అనేది. 2003లో కేస్ స్టడీ చెప్పారు, బాడీ మ్యాప్ అనేది చాలా అంత దారుణమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. అటువంటి ఇంకా మీకు ఎదురయ్యా? చాలా అమ్మాయిలు కదిలిస్తే భివాండి లాంటి ప్లేస్ చూసారు. భివండి తర్వాత అదొక్కటే కాదు, దాంతో పాటు అక్కడ వ్యభిచారం పేరుతో ఇంకొక రకంతో కమర్షియల్ గా చేయడానికి ఇక్కడ నుండి పోయిన వాళ్ళు నడుస్తుంది. కానీ మన చుట్టూ నడుస్తున్నది ఎంత ఉంది అంటే వీళ్ళందరూ విల్లింగ్ తో చేయడం లేదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ లేక సెక్స్ వర్క్ ఒక పైకి నడుస్తుంటే వాళ్ళు విల్లింగ్ తో చేస్తున్నారు అన్నారు. వీళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నదే అది. దీంతో పాటు అంతకన్నా ఘోరంగా పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు. రీసెంట్ గా రామగిరిలో ఒక అమ్మాయి మీద 14 మంది 13 సంవత్సరాల నుండి ఆ అమ్మాయికి 15 సంవత్సరాలు, ఇప్పుడు 8 నెలల ప్రెగ్నెన్సీ. అది మొత్తం అన్ని మీడియాలో కూడా కవర్ అయింది. 14 మంది ఘోరంగా ఆ అమ్మాయిని వీడియోలు తీసి రేప్ చేయడం అనేది ఇదేమనాలా? ఇట్లాంటి ప్రతిరోజు డే బై డే జరుగుతున్నాయి. ఇవి బయటకు వస్తున్నాయి కానీ ఉన్నాయి. బయటికి రాని చాలా ఉన్నాయి. ధైర్యం చేసేలా ఉన్నాయి. ఎవరైతే వల్నరబిలిటీ కమ్యూనిటీ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో, ఎవరైతే అమాయకంగా ఇన్నోసెంట్ ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ఇన్ని చట్టాలు ఉన్నా, ఇంతమంది పని చేస్తున్నా కూడా దీన్ని ఎక్కడ ఆపలేకపోతుంది. రకరకాలైన హింస ఉంది. మీరు చాలా కేసులు చూస్తారు కదా మేడం, వాళ్ళతో మీరు 1 to 1 మాట్లాడారు అంటున్నారు. వచ్చిన రూ. 50 కానీ, రూ. 100 కానీ, 500 కానీ నేరుగా ఆమెకే వస్తుందా? అందులో మధ్యలో దళారులు తినిన తర్వాత ఆమె చేతికి ఎంత వస్తుంది? ఆమె శరీరం మీద ఎంతమంది బతుకుతున్నారు? ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు మార్నింగ్ 6 నుండి రాత్రి 3 గంటల వరకు 3 గంటల వరకు వాళ్ళు మేలుకోవాలి. అందుకే రాత్రులు అన్నం పెట్టారు వాళ్ళకి. భోజనం తింటే నిద్రపోతారని భోజనం పెట్టకుండా రాత్రి 3 గంటలకి తినాలి వాళ్ళు పడుకోవడానికి. తెల్లవారి పొద్దున 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. రోజుకొచ్చి ఒక అమ్మాయి దగ్గర 13 మంది నుండి 15 మంది వరకు ఒక అమ్మాయి దగ్గర వెళ్తారు మినిమం. వాళ్ళు చెప్తున్న కథలు రకరకాల. 13 మంది వచ్చిన డబ్బులు మొత్తం ఆమెకి వస్తాయి. ఆమెకి డబ్బులు రావు. ఎవరైతే గరవాలి ఉంటారు కదా, ఆ గరవాలి రేటు పెడుతుంది ఏజ్ గ్రూప్ను బట్టి ₹1000 వరకు కూడా. ఆ ఏజ్ గ్రూప్ లో తీసుకున్న వాళ్ళలో వాళ్ళకి తిండి ఒకటి పెడతారు అంతే. బట్టలు ఇస్తారు, తిండి పెడతారు. అది కూడా వాళ్ళ కాస్మోటిక్స్ కి పెడతారు తప్ప వాళ్ళకి డైరెక్ట్ గా డబ్బులు రాదు. కుటుంబ సభ్యులు పంపడానికి వాళ్ళకి తెలియదు కదా ఇదంతా. ఇది విల్లింగ్ తో పోయింది కుటుంబ సభ్యులకి. గల్ఫ్ కు వెళ్ళిన వాళ్ళదైతే కుటుంబ సభ్యులకు జీతం లాగా వచ్చి పంపుతుంది. కానీ ఢిల్లీ, బాంబే పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేతికి చాలా, ఎప్పుడు ఇండ్లకు వెళ్తే కూడా మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. విల్లింగ్ తో పోయిన వాళ్ళు అవును నేను ఇంకా ఇదే వృత్తిలో ఉండిపోతున్నా అన్న వాళ్ళు మళ్ళీ పోతారు. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పోయిన వాళ్ళు చాలా తక్కువ.
మేడం వీళ్ళందరికీ మీరు రెస్క్యూ చేసుకొని తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. సాధారణంగా వీళ్ళందరికీ హోమ్లో పెడతారు. హోమ్లో పెట్టిన తర్వాత వీళ్ళు మీరు మార్చాలని మీరు అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళకు ఒక విలాసాలకు అలవాటైపోయి తప్పని పరిస్థితుల్లో రకరకాల విలాసకి ఆ వాతావరణం అలవాటు పడిన వాళ్ళు ఇక్కడ వాతావరణం ఇమడగడుతున్నారా? లేదు మరి ఇక్కడ కూడా అదే రకం కావాలని ఆ హోమ్ నుంచి పారిపోయే వాళ్ళు కూడా కనిపిస్తుంటారు కదా. ఒక 10% అట్లా రివర్స్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ప్రతిరోజు మత్తులో నింపేసి వాళ్ళని వదిలేశారు. రోజు మందు తాపించడము, వాళ్ళకి ఇంజెక్షన్లు వేయడము, తర్వాత రకరకాల మత్తు పదార్థాలన్నీ కూడా ఇది చేయడము, అవి లేకపోతే ఉండలేరు అనమాట. అట్లా అయిన అటువంటి వాళ్ళని మీరు ఎలా మారుస్తున్నారు? అలా వాళ్ళ మెల్లమెల్లగా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ట్రోమా కౌన్సిలింగ్తో పాటు వేరువేరుగా కౌన్సిలింగ్ అంటే గవర్నమెంట్ నుండి కూడా చేయాలి. అది పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చి మారిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో రీఇంటిగ్రేషన్ చేయడం అనేది, వాళ్ళ పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చ చెప్పడం, హస్బెండ్ ఉంటే ఇంకా పూర్తిగా వదిలేయడం కూడా జరిగింది చాలామంది. మళ్ళీ వాళ్ళ జీవనోపాధిలో కంటిన్యూగా చేయడము, ఇట్లా కొంతవరకు అయినది. పూర్తిగా వాళ్ళ జీవితాలు అంతా ప్రభుత్వము మేము మార్చేస్తున్నాం అనేది లేదు. మీరు రెస్క్యూ చేసుకున్న చాలా మందిలో మేము ఒక స్టోరీ చేయగలతో కొంతమంది ఒక వ్యక్తి రామిరెడ్డి గారు అన్నట్టు ఒక వ్యక్తి వచ్చి వాళ్ళందరికీ నెల డబ్బులు ఇస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటండి? ఆయన మీ స్టోరీ చూసిన తర్వాత చాలామంది ఫోన్లు నాకు చేశారు, అమ్మాయిలు కూడా చేశారు, అంటే సింగిల్ ఉమెన్ కూడా చేశారు. మీరు ఇక్కడ అనంతపూర్లో చేసినప్పుడు వాళ్ళకి కొన్ని పెళ్లి ప్రపోజల్ కూడా చాలా మంచిగా వెల్ సెటిల్ అయిన వాళ్ళు కూడా మేము ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము, మీరు మాకు పెళ్లి కుదిరిస్తారా అని కూడా అడిగారు. వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళని అడిగినప్పుడు ఒకరు ఒప్పుకున్నారు, ఇంకా చాలామంది లేదు మాకు పిల్లలతో ఉండిపోవాలని ఉంది అన్నారు. కానీ ఒక ముగ్గురికి ఆ ముగ్గురు అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు బయటికి రావడమే కాకుండా వాళ్ళు ఒక లీడర్లుగా చాలా మందిని పోకుండా ఆపుతున్నారు. ఆ ముగ్గురు మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు. వాళ్ళు మాలాగా ఇంకోరు మారకూడదు, ఇదో వాళ్ళ జీవితాల గురించి ఓపెన్గా చెప్తారు. నా పేరు ఇది, నా ఊరు ఇది, నా భర్త ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేం భయపడాల్సిన పనిలా, నేను తప్పు చేయలా, నన్ను అక్కడ బలవంతంగా తీసిపోయి అమ్మేసినారు, వాడు తప్పు చేస్తున్నాడు, వాడు భయపడాలా, నేనెందుకు భయపడాలా? కాబట్టి నాలాగా మీరెవరూ వెళ్ళొద్దండి, వెళ్తే అక్కడ ఇట్లాంటి నరకం ఉంది, మోసపరిచి తెచ్చుకుంటారు అని చాలా మందిని వీసా పాస్పోర్ట్లు తీసుకున్న వాళ్ళని కూడా ఆపారు. ఇప్పుడు కూడా నాకు తెలియకుండా వెళ్ళిపోతుంటారు. ఏదో ఈ ఊర్లో ఉంది మాట్లాడి వెంటనే నేను ఎంత మీటింగ్లో ఉండి ఏముండు బయటకు వచ్చేస్తే మేడం వీళ్ళకి చెప్పు, నువ్వు ఇదో స్పీకర్ పెడుతున్నా మాట్లాడండి అని చెప్పి మాట్లాడిస్తారు. అట్లాంటి ముగ్గురికి రామిరెడ్డి గారు నిజంగా ఆయనకి చేతులెత్తి మొక్కాల. నేను చనిపోయేంత వరకు వీళ్ళ ముగ్గురికి ప్రతి నెల నేను 5,000 రూపాయలతో వేయాలనుకుంటున్నానమ్మా. వాళ్ళ నెంబర్లు ఇస్తా ఏంటి సార్ అంటే, లేదు నాకు మీ మీద కూడా నమ్మకం ఉంది, మీకు వేస్తే వాళ్ళ ద్వారా ఇవ్వండి అంటే, ఇప్పుడు ముగ్గురు కాకుండా 3,000 రూపాయలతో 5 మందికి ఇస్తున్నాం. ఎందుకంటే గల్ఫ్ నుండి కూడా 2 వచ్చారు, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే నా స్టోరీ దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. అవును, 5 సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఆయన, వేస్తున్నాడు. ఇంకా ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన చెప్తున్న మాట ఇదే, నేను ఉన్నంత కాలము నేను సపోర్ట్ చేస్తున్నాను. మహానుభావుడు ఆయన చాలా. మేడం ఇప్పుడు ఆ స్టోరీస్ ప్లే తర్వాత ప్రభుత్వంలో కూడా కదలికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్లకుండా వాళ్ళకి ఉపాధి కల్పించాలని బ్రోకర్ల మీద పీడీ యాక్ట్లు పెట్టడం కూడా పోలీసులు కూడా చేస్తున్నారు. కొంచెం తగ్గింది అనుకోవచ్చు ఇప్పుడు. కానీ రూపం తగ్గింది అనుకోవచ్చా, అలా రూపం మారి ఇంకొక రూపంలో తిరుగుతుందా? రూపం మారి ఇంకొక రూపంలో తిరుగుతుంది. ఏంటన్న రూపం? ఇప్పుడు లోకల్గా ఢిల్లీ, బాంబే బీవండి ఉండేది, ఇప్పుడు గల్ఫ్కి ఇదే బ్రోకర్సే చాలా మటుకు అయినారు. కానీ ఇంతకుముందు మాధవరెడ్డి గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు రత్నా మేడం కూడా చేస్తున్నారు. వాళ్ళతో అంటే బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ లేకుండా పెట్టుకున్నారు. వీసా పాస్పోర్ట్ అంటారు, పాస్పోర్ట్ తీసుకొని వీసా లేకుండా బాంబేలో పెట్టేస్తారు. అక్కడ బాంబే నుండి కూడా కొంతమందిని అమ్మేయడం జరుగుతుంది. ఆ బాంబేలో ఉన్నప్పుడే వాళ్ళను ట్రాప్ చేసేస్తున్నారు. వేరే రకమైన అమ్మాయిలు అయితే, ఉమెన్ అయితే వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు మా మీద ఇట్లా జరిగిందని ఇక్కడ చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీ, బాంబే అయితే మోసపోయి పోయిండేటివి, ట్రాప్ చేసి పోయిండేటివి. ఇక్కడ కుటుంబం అంతా వీసా పాస్పోర్ట్ ఎక్కి 2 లక్షల వరకు అప్పు చేసి పెడతారు. ఆ బ్రోకర్ ఎవరైతే ఉన్నాడో వాడే అప్పు తీసుకొచ్చి వీళ్ళకి ఇంట్రెస్ట్తో ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళకి ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటారు ఒకరి మధ్య ఒకరు. చేసుకొని ఆ 2 లక్షల రూపాయలు వీసా పాస్పోర్ట్కి కావాలి కాబట్టి ఖర్చు పెట్టి ఈ డబ్బులు వాళ్ళు అక్కడ చేసే పని నుండి వీడికి బ్రోకర్కి రావాలి. అదే కాకుండా ఒక విలేజ్ తీసుకుంటే మన ఎన్పి కుంటలో ఒక విలేజ్, ఆ విలేజ్లో దాదాపు 20 మంది అట్లా మోసపోయిపోయినారు. అందరూ కూడా గల్ఫ్ పోయిన వాళ్ళు. ఒక ఆమెనైతే చంపేశారు. ఒక ఆమెనైతే ఒక కేస్ స్టడీ ఏంటంటే వాళ్ళ నాన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులోళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మను ఈమెను తిడుతున్నారు. ఈ అమ్మాయిని భర్త వదిలేశాడు, చిన్న బిడ్డ ఉంది. వాళ్ళ అమ్మతో వదిలేసి గల్ఫ్కు పోతే అక్కడ పోయిన తర్వాత ఘోరంగా హింసించినారు.
ఆ అమ్మాయిని అక్కడ నుండి తీసుకురావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అదొకటే కాకుండా మళ్ళీ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఒక అమ్మాయిని ఏమీ తెలియదు, ఏఎన్ఎంని తీసుకొస్తున్నా అని చెప్పారు. ఆమెకి హెల్త్ పరంగా అన్ని ట్రైనింగ్ ఉందని. ఇంజెక్షన్ ఏమని చేస్తే నాకేం తెలియదు కదా, ఇంట్లో పనికి నన్ను తెచ్చిండేదంటే ఆ అమ్మాయిని భయంకరంగా కొట్టేశారు. కొట్టి బాత్రూంలో వేసేసి ఒళ్ళు మీద కాలిపోయింది ఇదంతా కూడా కాలు. వీళ్ళందరినీ ముగ్గురిని అప్పుడున్న సిఐ గారు డిఎస్పి గారితో మాట్లాడి బ్రోకర్స్ని పిలిపించి ఆ అమ్మాయిలను రిటర్న్ తెప్పించిన సందర్భాలు కూడా ఆ గ్రామంలో.